టు న్యూస్. బీజేపీతో పొత్తు వల్లే టీడీపీ నష్టపోయిందన్న విజయవాడ ఎంపీ కేశినేని వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. అమిత్ షా రాష్ట్రానికి వచ్చే ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీకి అలవాటే అన్నారు. ఇది కేశినేని వ్యక్తిగత అభిప్రాయమా లేక పార్టీ అభిప్రాయమో చెప్పాలని డిమాండ్ చేశారు కన్నా లక్ష్మీనారాయణ. ఈజీగానే తీసుకున్నాం, ఎందుకంటే మాకు ఇది అలవాటు అయిపోయింది కాబట్టి. మాకు ఇది అలవాటైంది. దీనికి ఎండ్ మరి వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి పలకాల్సిందే. ఎందుకంటే అది పార్టీ అభిప్రాయమా వ్యక్తుల అభిప్రాయం అనేది కూడా మరి వాళ్ళ నాయకుడు తేల్చాల్సిందే. ఎందుకంటే వాళ్ళ పార్టీ నుంచి మీరు అన్నట్లు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ మాట్లాడిన వెంటనే మేము ఖండించిన వెంటనే ఆయన దండించడం, ఇది ఒక నాటకీయ ప్రక్రియగా మాకు కనపడతా ఉంది. దీనికి ఎక్కడో చోట ఒక ఎండ్ పలకాల్సినటువంటి అవసరం ఉంది. దానికి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అది పార్టీ అభిప్రాయమా లేకపోతే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు కూడా తేల్చాల్సిన అవసరం కూడా ఉంది. మేము అన్నది ఏంటంటే మేము ఇప్పుడు ఇది మూడోది మాకు. ఏదో మొదటి మీటింగ్ రాజమండ్రి మీటింగ్ అప్పుడు అనలా మేము, లేకపోతే మాకు తాడేపల్లిగూడెం అప్పుడు అనలా. మాకు రెండు ఎక్స్పీరియన్స్ చూసాం. మూడోది ఇంకా 2-3 రోజుల ముందులో విజయవాడ పార్లమెంటు సభ్యులు మాట్లాడారంటే మాకు అనుమానం వచ్చి మేము మాట్లాడుతున్నాము. టీడీపీతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. రేపు ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. ఒక పరుగు తేడాతో ముంబై ఐపీఎల్ గెలిచిందని రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని అన్నారు సోము వీర్రాజు. మా పార్టీని మేము బలపరుచుకోవడం సహజమైనటువంటి ప్రక్రియ. కన్నవారు చెప్పారు, కన్న గారు, మేము ఎవరిని ఇవాళ వరకు వారితో మేము ఉన్నాం. మా నాయుడు గారు చెప్పారు 2019 ఇచ్చాం వాళ్ళు మాట్లాడిందని మా వెంకయ్యనాయుడు గారు అన్నారు. ఇంకా గట్టిగా చెప్పడానికి ఏముంటుంది చెప్పండి. ఇందులో ఇట్స్ ఏ కామన్ థింగ్. ప్రధానమంత్రి ఎవరినన్నా కలవచ్చు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ లీడర్ని, కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ని ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని చాలాసార్లు కలిశాడు. అది అవినీతి పరమైనటువంటి ఆ యొక్క పార్టీ యొక్క ఫ్లోర్ లీడర్ కాబట్టి నేను కలవను ఉమారెడ్డి వెంకటేశ్వరరావు అని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అన్నారా? కలుస్తారు. ఇది కామన్ అండి. ప్రజా సమస్యలు చెప్పడానికి ఎవరైనా ముఖ్యమంత్రిని కలవచ్చు, ప్రధానమంత్రిని కలవచ్చు. అనేక మంది ప్రజలు భారతీయ జనతా పార్టీలో చేరాలని వారిలాంటి వారు వీరిలాంటి వారు అనేక మంది ఆలోచిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో యాక్టర్లు, రచయితలు, అనేక మంది పెద్దలు సిగ్నల్ ఇస్తే చాలా మంది యొక్క భూమికలు కదిలే పరిస్థితి వస్తుంది. ఈవేళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మేమేమీ డిమోరలైజ్గా లేము. వీఆర్ వెరీ హ్యాపీ. మేము చాలా స్ట్రాంగెస్ట్గా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తయారయ్యేటువంటి పరిణామాలు రాబోయే రోజుల్లో మీరు చూడబోతున్నారు.